హాయ్ అండి. నేనైతే నా స్టైల్‌లో ఎగ్ కైమా ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిద్దామని స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకున్నానండి. అందులో సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర అయితే తీసుకొని జీలకర్ర అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక తర్వాత 2 పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను. తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసాను. వేసి బాగా కలుపుకున్నానండి. బాగా వేగేంత వరకు ఇలా కలుపుకోవాలండి. చూడండి, ఉల్లిపాయలు అయితే ఇలా వేగాయి. ఇలా బాగా వేగాలండి. తర్వాత చిన్న టమాటా ముక్కలు కట్ చేసుకొని టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇందులో సాల్ట్ అయితే వేసానండి. ఫస్ట్ సాల్ట్ ఎందుకైతే వేసానంటే టమాటా ముక్కలు తొందరగా వేగుతాయి అన్నమాట సాల్ట్ వేయడం వల్ల. ఫస్ట్ ఇందులో సరిపడా పసుపు కూడా వేసుకున్నానండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను. మేము కారం అయితే ఎక్కువ తినము, అందుకని కొంచెం వేసుకున్నానండి. కొంచెం కారం వేసుకొని కలుపుకున్నానండి. బాగా వేగేంత వరకు ఇలా కలుపుకోవాలండి. తర్వాత 4 గుడ్లు అయితే వేసుకున్నానండి. అందులో గుడ్లు వేసుకుని బాగా కలుపుకున్నాను. బాగా వేగేంత వరకు కలుపుకోవాలండి. లేకపోతే కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేసి మాడిపోద్ది అన్నమాట. తర్వాత ఏమో చికెన్ మసాలా కొంచెం వేసుకున్నానండి. నేనైతే వేస్తాను. చూడండి, ఎలా అయితే లాస్ట్ కలుపుతూ ఉండాలండి. లాస్ట్కి తల పొడి పొడిలాడుతూ ఎగ్ కైమా అయితే రెడీ అయిందండి. ఇలాగే నేను చేసుకుంటాను మా ఇంట్లో అయితే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.